ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ 9 గంటల 9 నిమిషాలకు మొదలైంది. అయితే సాంకేతిక కారణాలతో సభను 10 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడడం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ 9 గంటల 9 నిమిషాలకు మొదలైంది. అయితే సాంకేతిక కారణాలతో సభను 10 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఉభయ సభల్లో ఇవాల్టి నుంచి బడ్జెట్ పై సాధారణ చర్చ జరగబోతుంది. శాసనసభలో ఇవాళ 3 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఏపీ పురపాలక చట్టానికి 2 సవరణ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ మొదట అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సెషన్ ఉంటుంది. ఇక స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా 2019-24 మధ్య నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో చేపట్టినటువంటి పనుల్లో అవకతవకలు, ఇతర అంశాలు, నెల్లిమర్ల నియోజకవర్గంలో హైటెన్షన్ లైన్లు, అలాగే ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీపై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వబోతున్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, రాళ్లపాడు జలాశయం పనులు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల పునఃనిర్మాణం, హజ్ యాత్రికులు, మహిళలపై అఘాయిత్యాలు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వబోతున్నారు. ఇక ఇవాళ శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సెషన్ ఉంటుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆడబిడ్డ నిధి పథకం, యురేనియం గనుల తవ్వకం, పర్యావరణ అంశాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, పీహెచ్సీ భవనాల పునరుద్ధరణపై సభలో అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వబోతున్నారు.